అశ్విన్, తులసి ఎందుకు వచ్చింది? ఏమో తెలీదు. ఏకంగా కంపెనీకే వచ్చిందంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. రే బావా, ఏంటో వెళ్ళి కనుక్కో. మురళి, పద మనం కూడా వెళ్దాం. ఎందుకక్క? అసలే ఆనంది అశ్విన్ కి మధ్య మనస్పర్ధలు కలుగుతున్నాయి. కరెక్ట్ గా ఇదే టైంలో తులసి ఎంట్రీ ఇచ్చింది. అంటే తులసి ఎంట్రీ అశ్విన్ లైఫ్లో ఆనంది ఎగ్జిట్ అవడం కోసం అంటావా? మీలో మీరే ఊహించుకోకుండా అసలు ఆ తులసి సడన్ గా ఎందుకు వచ్చిందో ఏంటో కనుక్కుందాం పదండి. పదండి. తులసి ఎందుకు వచ్చింది? నన్ను అలా ఏడిపించారని మా బావ వాళ్ళని కొట్టాడు చూడు. డిష్యం 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 అని ఎడాపెడ వాయించేశాడు. వాళ్ళని దూద్పేడలా నలిపేశాడనుకో. అవునా? మా బావకి నేనంటే అంత ఇష్టం మరి. తులసి, మాన్సా నువ్వు లోపలికి వెళ్ళు. బావా, ఏంటి తులసి, ఏం చెప్తున్నావు? నీ సత్తా గురించి బావా. చిన్నప్పుడు నా మీద నీకున్న లవ్ గురించి చెప్తున్నాను. ఆపుతావా? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. నా కోసమా? అవును. ఎందుకు? పొద్దున కూడా టిఫిన్ తినకుండా కోపంగా వెళ్ళిపోయావు కదా, క్యారియర్ కూడా తెచ్చుకోలేదు. అందుకే నీకోసం నీకిష్టమైన చికెన్ బిర్యానీ, గుత్తి వంకాయ కర్రీ, ఫిష్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అడిగానా? నేను అడిగానా? నిన్ను క్యారియర్ తీసుకురమ్మని నేను అడిగానా? అడిగితేనే తీసుకొస్తానా? అలా అయితే నాది ప్రేమ ఎలా అవుతుంది? మనం ప్రేమించిన మనిషికేం కావాలో మనకిట్టే తెలిసిపోద్ది బావా. అమ్మా, ఇక నీ ప్రేమ ఆయన మాపి ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళను. వెళ్ళమని చెప్తున్నాను కదా. చూసావా? నీ బొజ్జ ఆకలి ఆకలి అని కేకలు వేస్తుంది. ఆ ఆకలి వల్లే నీకు కోపం తన్నుకొస్తుంది. కడుపులో కాస్త పడేసేవనుకో, నీ కడుపు ప్రశాంతం, నా మనసు ప్రశాంతం. ఛ! హాయ్ మురళి బ్రో. హాయ్ సావిత్రక్క. హాయ్ గజనీ సౌందర్య. అవును, జయంతక్ ఎక్కడా? ఏంటి అక్కడే నిలబడిపోయారేంటి? రండి. తులసి అంటే చాలా బాగుంది. అశ్విన్ పక్కన చూడ ముచ్చటగా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? మీ పేర్లు నాకెలా తెలుసానా? అదే మ్యాజిక్, లవ్ మ్యాజిక్. మా బావతో పాటు తన టేస్ట్ కూడా తెలుసుకోవాలిగా. అయిందా? పలకరింపులు అయిపోయాయిగా, ఇక బయలుదేరు. ఏంటి బావా, నీకోసం అంత దూరం నుంచి ప్రేమగా వంట చేసి క్యారియర్ తీసుకొస్తే వెళ్ళిపో అంటావేంటి? మరి ఇంకేం చేయాలి? నేను తీసుకొచ్చిన భోజనాన్ని మొత్తం లాగించేయాలి. మరీ అంతలా లాగితే తెగిపోద్దేమో. తులసి,
ఇక నన్ను విసిగించుకో. ఆటో బుక్ చేస్తాను, వెళ్ళిపో. ఇంటి నుంచి ఇక్కడి దాకా వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేనా? మరీ సీరియస్ లో కూడా కామెడీ చేస్తాడు మా బావ. మరి ఏం చేస్తే వెళ్ళిపోతావు? తినాలి, తింటే వెళ్ళిపోతాను. నేను తినను. ఏ? నాకు ఆకలిగా లేదు. అబద్ధం. మరి నిజమేంటో? ఆనంది మా బావ గొడవ పడుంటారు. అందుకే ఆ కోపంతో పొద్దున టిఫిన్ కూడా నా చేత్తో చేసినా తినకుండా గుర్రుమంటూ వెళ్ళిపోయాడు. నీకు ఆనంది తెలుసా? ఎందుకు తెలీదు? మా బావ లవర్. తన వల్లే నాకు మా బావకి జరగాల్సిన పెళ్లి మాటలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అది తెలిసి కూడా సడన్ గా ఎందుకు వచ్చావు? ఇంకొకసారి అలా జరగకూడదని వచ్చాను. అంటే అంటే మా బావ కోసం పెళ్లి కోసం వచ్చానని. అవును, మీరందరూ ఉన్నారు. ఆనంది ఏది? తను రాలేదు. కంపెనీకే రాలేదా లేదా ఇక్కడికే రానందా? ఇప్పుడు తన గురించి నీకెందుకు? ఒకసారి చూద్దామని. ఏ, తనని ఎప్పుడు చూడలేదా? ఫోటోలో చూడటమే తప్ప రియల్గా చూడలేదు. ఫోటోలోనా? అవును, మా బావింట్లో. అదే మా ఇంట్లో ఆనందితో పాటు దిగిన గ్రూప్ ఫోటో ఉంది కదా. ఓ, 10 మంది ఉంటే అది గ్రూప్ ఫోటో. దాన్ని ఫ్యామిలీ ఫోటో అంటారు. ఫోటో దిగినంత మాత్రాన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారా? అంటే ఇప్పుడు ఓ హీరో పక్కన నువ్వు ఫోటో దిగుతావు, దానికే నువ్వు హీరో బ్రో అయిపోతావా? బ్రో కాదుగా. ఇది అంతే. తులసి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ బావా. సరే గాని ఆనందిని రమ్మను, చూస్తాను. తను రాదు. ఎందుకు? తనకు కొంచెం అర్జెంట్ పనుంది. అయ్యో, తనని చూద్దామనే వచ్చానే. మరి క్యారియర్ ఇవ్వడానికన్నావు? రెండిటి కోసం. తులసి ప్లీజ్, నన్ను ఇరిటేట్ చేయకుండా ఇంటికి దయచేయి. నువ్వు తినేస్తే నేను వెళ్ళిపోతా. నేను తినను. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళిపోతాను. బావా బావా, ఛా! ఏంటి సావిత్రక్క, బావ అలా వెళ్ళిపోయాడు? ఇందాకటి నుంచి మా బావకి నేనంటే ఇష్టం, నేను లేకపోతే తన కష్టమని ఓ బిల్డప్ ఇచ్చావుగా. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు అర్థమైందా మా బావకి? అదే మీ బావకి నువ్వేంటో. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకమ్మా. ఎవరైనా చూస్తే నేనేదో నిన్ను ఏడిపిస్తున్నాను అనుకుంటారు. మా మురళి అన్నకంత సీన్ లేదనుకో. అయినా చూసేవాళ్ళు అలానే అనుకుంటారు. ఏ తులసి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? నేనెంతో కష్టపడి బావ కోసం తనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి తీసుకొస్తే నేను తినను అని వెళ్ళిపోయాడు. వాడికి ఆకలిగా లేదన్నాడుగా. అదంతా అబద్ధం. కావాలనే తినకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫిష్ ఫ్రై, గుత్తి వంకాయ కూర, చికెన్ బిర్యానీ ఎవరు తింటారు? చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, గుత్తొంకాయ కూర. అబ్బా, అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే. అయితే నువ్వే ఆ బాక్సులు మింగి. లేదు, ఇవి బావ కోసమే తెచ్చాను. సరే సరే, ఏడవకు. మేం అశ్విన్ చేత తినిపిస్తాంలే. హ, తినిపిస్తారా? అవును. సరే తీసుకోండి.
ఇచ్చావుగా, ఇక బయలుదేరు. ఏంటి మురళి అన్న, ఇది ఎప్పుడు పోతుందా అని చూస్తున్నావు కదా. ఆహా, అలా ఏం కాదు చెల్లమ్మా, నీకు బస్కు టైం అవుతుంది కదా అని. నాకు తెలుసులే.